నమో కనకదుర్గ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల వార ఫలితాలు. 2024 ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాడికి గోచార గ్రహస్థితిలో ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంది. దానికంటే ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మేషరాశిలో గురు భగవానుడు సంచారము. గురు భగవానుడు సూర్యనారాయణ మూర్తితోటి కూడి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, మకర రాశిలో శనైశ్వరుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడి సంచారము, వక్రించిన బుధుడితోటి కూడి రాహు భగవానుడి సంచారము. ఈ వక్ర బుధుడు ఈ వారంలో వారం చివరిలో వక్రం నుంచి బయటకు వస్తారు. అంటే 25వ తారీఖు నుంచి వక్రగతిలోంచి బుధ భగవానుడు బయటకు వస్తాడు. 24వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉంటాడు. 25 నుంచి వక్రగతిలోంచి బయటకు వస్తున్నాడు. శుక్ర భగవానుడు కూడా మీనరాశిలో సంచారము. మీనరాశిలో ఉన్న శుక్రుడు 25వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు. మేషరాశిలో 3 గ్రహాలు వరుసగా, అలాగే మీనరాశిలో కూడా రాహువు బుధుడు 24వ తారీఖు వరకు శుక్రుడితోటి కూడి 3 గ్రహాలు. 24 నుంచి రాహువు వక్రస్థితి నుంచి బయటికి వచ్చిన బుధుడితోటి కూడిన రాహువు సంచారము. కుజుడు సంచారము కుంభరాశిలో జరుగుతుంది. శనైశ్వరుడితోటి కూడిన కుజ సంచారము కుంభరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో కుజ భగవానుడు సంచారము, ఆయన రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి మరియు గురు భగవానుడి సంచారము. ఈ నేపథ్యంలో ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు, శుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ వారం యొక్క విశేషాంశం ఏమన్నా ఉందా, ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం యొక్క విశేషాంశము సూర్యనారాయణ మూర్తి తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు. ఉచ్చ స్థానమైన మేషరాశిలో ఆయన మామూలుగానే ఆయన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తుంటే చాలా మంచి ఫలితాన్ని ఆ ద్వాదశ రాశుల వాళ్ళకే ప్రసాదిస్తారు. అలాంటిది జీవకారకుడైన బృహస్పతితోటి కూడి సంచారము. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా, అంటే ఇద్దరు గురువర్యుల సమక్షంలో సూర్యనారాయణ మూర్తి సంచారం మేషరాశి, అది కూడా మేషరాశి కాలపురుషుడి కుండలిలో ప్రథమ రాశి మేషరాశి. ఈ ప్రథమ రాశిలో సూర్యనారాయణ మూర్తి ఉచ్చస్థానం తీసుకున్న అద్భుతమైన రాశిలో గురు భగవానుడు, దేవతల గురువైన గురు భగవానుడు, దైత్య గురువైన శుక్రాచార్యులతోటి కూడి సూర్యనారాయణ మూర్తి సంచారము అద్భుత ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఇవ్వబోతోంది. ఈ అద్భుత ఫలితాలు ఏ విషయాల్లో ప్రభావం చూపబోతుంది, ఏ విషయాల్లో ఈ అద్భుత ఫలితాలు వర్తిస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఇది మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం 24వ తారీఖు నుంచి కూడా అందరికీ చక్కటి ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది. విల్ పవర్ తోటి పనులన్నీ కూడా చకచకా చేసుకునే సమర్థత అందరికీ వర్తిస్తుంది. 27 నక్షత్రాల వాళ్ళకిను, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యే విధంగా మంచి వైద్యం దొరకడము, తదితర అంశాలన్నీ కూడా ఆ చల్లని సూర్యనారాయణ మూర్తి కృప వల్ల అవ్వడానికి బగబగా మండుతూ ఉన్నా సరే వేసవిలో ఆయన లేనిదే మన ఉనికి మన మనుగడ ఉండదు. కాబట్టి ఆయన మనకి ఎలాగైతే ఆయన కాంతిని తీసుకొని చంద్రుడు చల్లగా వెన్నెల్లు కురిపిస్తాడో, ఆయన కాంతితోటి మన జీవితంలో పచ్చదనము, చల్లదనము శోభాయమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్న విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం. మిథున రాశిలో పుట్టిన వారికి ఈ వారం లాభస్థానం చాలా బలంగా ఉంది. లైట్ పడుతూ ఉంది మీ ఫైనాన్సెస్ మీద. ఈ లైట్ ప్రసరింపజేసేది పొద్దున్నే మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు మన జీవితంలో వెలుగుల్ని వెదజిమ్మే, మన నిత్య దైనందిన జీవితంలో వెలుగుల్ని వెదజిమ్మే సూర్యనారాయణ మూర్తి వల్ల ఈ కాంతి మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో పడుతూ ఉంది. ఫైనాన్షియల్గా చాలా మంచి శుభ సమయం మీకు ఈ వారం అంతా కూడా. మీ పిల్లల రీత్యా మీకు కొన్ని అనుకూలతలు ఉంటాయి. అలాగే పిల్లల రీత్యా మరియు ఇరుగు పొరుగు రీత్యా బంధువులలో కొంత మనస్తాపాలు రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఈ వారం మీరు ఆవేశాలకి కోపతాపాలకి వెళ్తే తర్వాత శనీశ్వరుడు కొన్ని పనిష్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శనీశ్వరుడు ఆచ్ఛాదన మీనరాశిలో ఉంది. మీనరాశిలో ఉండడం వల్ల ఇప్పుడు మీకు ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉంది. అంటే మీ పిల్లల వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల, మీ బంధువర్గం వాళ్ళతోటి మిమ్మల్ని కొంచెం అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా కాలమే అన్నిటినీ సరిచేస్తుంది. కాలాన్ని మించిన గొప్ప వైద్యుడు ఎవరు ఉండరు. కాలం అన్నిటినీ హీల్ చేస్తుంది. ఈ భావంతో ఉండి మీరు కనుక కొంత సంయమనాన్ని, కొంత సహనాన్ని పాటిస్తే అంతా సర్దుకుంటుంది. లేకపోతే ఇప్పుడు మీరు నోటి దురుసు పొరపాటున మీరు కంట్రోల్లో పెట్టుకోలేకపోతే, మాట టక్కున జారేస్తే రాబోయే కాలంలో అది మీకు కొంచెం కొంచెం ఇబ్బంది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది రావచ్చు రాబోయే రోజుల్లో, లేదా ఏదో ఒక రకంగా ఇబ్బందులు అయితే తలెత్తుతుంది. అందువల్ల ఈ వారం మీరు శనీశ్వరుడు సర్విలెన్స్లో ఉన్నారు. శనీశ్వరుడు సర్విలెన్స్లో ఉండడం వల్ల, ఎందుకంటే మీకు లాభస్థానం మీద ఆయన తృతీయ దృష్టితో చూడడం వల్ల శనీశ్వరుడు సర్విలెన్స్లో ఉన్నారు. శనీశ్వరుడు సర్విలెన్స్లో ఉండడం వల్ల, ఆయన నిఘాలో ఉండడం వల్ల ఈ వారం మీరు పొరపాటున ఎవరి ముందైనా సరే, ఎవరి వెనకైనా సరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే రాబోయే రోజుల్లో మీకు అది పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి మనం ఫైనాన్షియల్గా బాగుంటుందని ముందు తెలుసుకున్నాం కాబట్టి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మంచి శుభ సమయము. కాకపోతే ఈ శుభ సమయాన్ని మీరు అందిపుచ్చుకుంటారా, కాళ్ళతో తంతారా అనేది మీకు తెలియకుండా, ఎందుకంటే ఈ వారం వచ్చే పరిస్థితులు అలా వస్తాయి. మీ పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉంటుంది. మీరు పేషెన్స్ లేని వాళ్ళైతే ఇది ఇంకా మీకు టెస్టింగ్ అనే దానికన్నా కూడా ఇంకా మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ వారం అంతా కూడా, మిగతా రోజుల్లో కూడా చాలా ప్రశాంతంగా, అప్పుడు శనీశ్వరుడు నిఘా పెట్టాడు కాబట్టి మంచి ఫలితాలను ఆయన మీకు అందించడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఎందుకంటే మీకు నవమాధిపతి మీకు భాగ్యాన్ని ఇవ్వాలి, ఎంత భాగ్యాన్ని ఇవ్వాలి అని నిర్ణయించేది శనీశ్వరుడి చేతిలోనే ఉంటుంది. భాగ్యాన్ని ఇవ్వాలా, ఎంతవరకు ఇవ్వాలి, ఇదంతా శనీశ్వరుడి చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో అంతా కూడా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి అనుకూలంగా ఉంది. చూశారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం. సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ఉచ్చ నుండి ఉన్నాడు. కుదిరితే కనుక, అంటే మీకు టైం సహకరిస్తే రాత్రిపూట కొంచెం పెద్దలాడే పడుకోగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే స్నానం చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేస్తే చాలా మంచిది. మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. సంవత్సరం వరకు కూడా మనకి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, దృఢ సంకల్పాన్ని సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. ప్రత్యేకించి ఆరోగ్యం భాస్కరాది చేయదు. ఈ సంవత్సరం పొడుగుతా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణమూర్తిని శరణ వేడాలి. సూర్యనారాయణమూర్తిని ఎలా శరణ వేడాలి ఈ విషయం ఇప్పుడు మనం చూద్దాం. అలాగే సూర్యనారాయణమూర్తి ఆల్రెడీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల, వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ ఈ పరిహారం చేయడం వల్ల తీసుకున్న మందు మీ బాడీకి సెట్ అయ్యి మీకున్న వ్యాధి త్వరితగతంగా నయం అవ్వడానికి చక్కటి ఆస్కారం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దాం. ఈ పరిహారం అర్ఘ్యప్రదానము. మీకు సూర్యాష్టకం ఇప్పుడు మీరు ఒకవేళ రాత్రిపూట లేటుగా పడుకున్న వాళ్ళు పొద్దున్నే మీరు లేవలేరు అని అనుకుంటే కనీసం 10 లోపల, ఉదయం 10 లోపల అర్ఘ్యప్రదానం చేయడానికి ప్రయత్నించండి. అంతకు మించి మటుకు దాటనీయకుండా ఉండడానికి దాటనీయకండి. ఆ లోపే చేయండి. అర్ఘ్యప్రదానం చేసేప్పుడు ఆ నీళ్ళలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక మందార పువ్వు, మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మందార పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వండి. మందార చెట్టు అందరింట్లో ఉండదు కాబట్టి లేని వాళ్ళు గులాబీలు ఇలాంటివి, లేదా గన్నేరు చెట్టు, ఎర్ర గన్నేరు చెట్టు అందుబాటులో ఉంటే ఎర్ర గన్నేరు కూడా వేసి, ఏదైనా కూడా ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్ఘ్యం వదలాలి. ఈ అర్ఘ్యం వదిలి సూర్యాష్టకం చదువుకొని, కుదిరితే ఆదిత్య హృదయం కూడా చదువుకొని సూర్యనారాయణమూర్తిని చూస్తూ, సూర్యనారాయణమూర్తి అమ్మవారి కన్నుగా భావిస్తూ సూర్యనారాయణమూర్తిని కనీసం ఒక
1 మినిట్ అయినా సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టడానికి ప్రయత్నించండి. నమస్కార ప్రియ భాస్కర అని చెప్తుంది శాస్త్రము. సో ఒక్క నమస్కారంతో సంతృప్తి చెందే దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారంటే ప్రథమంగా ఆ కోవలోకి వచ్చేది నిస్సందేహంగా సూర్యనారాయణ మూర్తి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక్క నమస్కారానికి ప్రీతి పొందుతాడు అని చెప్పి మనకి స్కాంద పురాణం తదితర గ్రంథాల్లో ఉన్నది. అలా ఇప్పుడు ఈ వారము విడవకుండా సూర్యనారాయణ మూర్తి పాదాన్ని పట్టుకోండి. సూర్యనారాయణ మూర్తి పాదాన్ని పట్టుకోవడం వల్ల వచ్చే సంవత్సరం వరకు చేసేది మనం ఈ వారం వరకు అయినా సరే రిజర్వ్ చేసుకోవడం. ఇప్పుడు మనం డబ్బులు దాచుకుంటే మనకి లేని సమయంలో ఉపయోగపడతాయి. అలాగా ఇప్పుడు చేసుకునే రెమెడీ మనకు కావలసిన సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా సూర్యనారాయణ మూర్తి ఆశీస్సులు మీరందరూ అందుకుంటారని ఆశిస్తూ, అందుకోవాలని భావిస్తూ మంగళం. నమో కనకదుర్గ, నమో భగవతే వాసుదేవాయ.